మొన్న పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారిది చిక్రీ చిక్రీ సాంగ్ రిలీజ్ అయింది. అవును. దానిలో మూమెంట్ ఒకటి ఆయన చేసింది వరల్డ్ ఓవర్ చాలా బాగా సెలబ్రేట్ అయ్యి ఈవెన్ కరేబియన్స్ కూడా దానికి డ్యాన్సులు చేసి రీల్స్ పెట్టారు. చిన్న పెద్ద ఆడవాళ్ళు వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కూడా ఏ చేసి పెట్టారు. అంత పెద్ద వైడ్ స్ప్రెడ్ ఎక్స్ప్లోజన్ అది. అందులో ఒక బిట్ లాగా ఇందులో ఒక బిట్ కనిపించిందండి. కూర్చుని అతను సిగరెట్ వెలిగించి నీస్ మీద చేసిన బిట్. అదేమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? లేదు, అలా ఏమి ఇన్స్పిరేషన్ ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్ ప్యారలల్ గా ఉంది. చెప్పాలంటే దీనికి మనం 2-3 ఆప్షన్ చేసాం ఆల్రెడీ. ఒక్కటి కాదు, మనం జనరలీ మా గురుగారి నుంచి నేర్చుకుని వచ్చేది, ఒక అవుట్పుట్ ఇవ్వాలంటే ఒక్క షార్ట్ ఒక్క మూమెంట్ మాత్రం ఇవ్వం. ఒక్కొక్క దానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనమే ప్రిపేర్ చేసి ఒక 5-6 ఆప్షన్ తీసుకొని వెళ్దాం. దాంట్లో ఫైనలీ ఈ మూమెంట్ ఎగ్జాక్ట్లీ ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఉంటుంది అని డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు దాన్ని. అది అట్లా వచ్చింది. అది దాన్ని చూసి ఇన్స్పైర్ అది ఏం చేయట్లేదు. ఇది న్యాచురల్గా ఆర్గానిక్గా మన దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చింది. అంటే అది ఒక అబ్జర్వేషన్లో బాగా అది కూడా ఉంది. ఆ బిట్ లాగా ఉంది ఇది. అదే ఒకటి సినిమా ఏదైనా ఒకటి సూపర్ హిట్ లేకపోతే ఒక సూపర్ సక్సెస్ ఉందనుకోండి, దాని మీద ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ అది అలా పుట్టింది లేదు. అలా పుట్టిందంటే అది చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో చేస్తున్న కొరియోగ్రాఫర్స్ కానీ వాళ్ళందరినీ చూసి మనం నేర్చుకొని వచ్చేవాళ్ళమే కదా. సో దాని ఇన్స్పిరేషన్ ఉందంటే అవును, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చేసామన్న దాంట్లో ప్రౌడే ఉంటుంది తప్ప దాంట్లో ఏమి ఇది లేదు. లేనప్పుడు అవును లేదు, మనమే డైరెక్ట్గా చేసామన్నది చెప్పిస్తాం. అదేలేండి. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో మీరు ఒక కొరియోగ్రాఫర్గా అంటే చాలా కాలంగా కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, ఈ మధ్య రోజుల్లో వచ్చిన సాంగ్స్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సాంగ్ ఏదండి? అంటే విచ్ హ్యాస్ రియల్లీ ఇన్స్పైర్డ్ యూ ఆర్ ఇంప్రెస్డ్ యూ, అరే భలే ఉందిరా ఈ సాంగ్ అని మీకు అనిపించిన సాంగ్? నాకు అట్లా అంటే నాకు లాస్ట్లో మా గురుగారి దాకా చేసిన సాంగ్ అది నాకు చాలా ఇష్టం. అంటే ఎక్కడ కంపారిటివ్లీ వెళ్ళినా నా గురుగారు చేసిన సాంగే నాకు అట్లా వస్తుంది. ఓకే, ఏ సాంగ్ అండి? లాస్ట్లో నాటు దాకా నాకు మనోగురి చాలా ఇష్టం. మనోగురి తర్వాత దాన్ని బ్రేక్ చేస్తున్న ఒక కొరియోగ్రఫీ ఇంకా చేయాలన్న పట్టుదల ఉంది నాకు. ఏ పాట? మనోహరి సాంగ్ ఉంది కదా, మనోహరి సాంగ్. ఆ కొరియోగ్రఫీ అంటే నాకు పిచ్చి ఇష్టం. అవునా? ఆ కొరియోగ్రఫీ. దాని తర్వాత అలాంటి ఒక కొరియోగ్రఫీ పడుతున్న సాంగ్ దొరకాలి ఒక కొరియోగ్రాఫర్కి అన్న థాట్ ఎప్పుడు ఉండేది. అవునా? అది మా గురుగారిది. అదేలేండి. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో ఈ సాంగ్ పిక్చరైజేషన్స్, కొరియోగ్రఫీ మోడల్స్ అన్నీ బాగా మారిపోయాయి. అప్పుడు 40 మంది డాన్సర్లు ఉండేవారు. ఇప్పుడంటే కథ పరంగా వీళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ కూటమి ఉన్నారు కానీ, బట్ ఆ నేచర్ కాదు. అంటే 20-30 వెనకాతల డాన్సర్స్ ఉండడం, డాన్సులు చేయడం, ఒక మాస్ ఎలివేషన్స్ అని ఇప్పుడు మారినాయి కదా. అవును. ఒక్కొక్క జనరేషన్లో కొన్ని డైరెక్టర్స్ వస్తున్నప్పుడు వాళ్ళు విషనే డిఫరెంట్గా ఉంది కదా. ఆ విషన్ డిఫరెంట్ ఉంది, జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధాలు డిఫరెంట్ అవుతుంది. సో అలా అన్నప్పుడు దానికి తగ్గినట్టు కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి ఆ ట్రెండింగ్ మారుతూ అలా వస్తుంది. అంతేలేండి. అంటే డైరెక్ట్ డాన్సులు ఈజీయా, మాంటేజ్ సాంగ్స్ వాటిలో ఉండే ఇబ్బంది ఏంటండి మాంటేజ్ సాంగ్స్ తీయడంలో? డాన్స్ సాంగ్లో నా పరంగా చూస్తే నాకు మాంటేజ్ సాంగ్ కొంచెం కష్టమే డాన్స్ సాంగ్ అంటే. ఎందుకంటే ఒక డాన్స్ సాంగ్లో మ్యాక్సిమం % మీరు తీసుకుంటే ఒక కొరియోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మూమెంట్ కంపోజ్ చేసి దానికి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఒక సాంగ్ని బయటకు తీసుకురావచ్చు. ఒక మాంటేజ్ సాంగ్లో ఏంటంటే దాంట్లో ఓన్లీ ఒక కొరియోగ్రాఫర్ చేయి మాత్రం ఉండదు. ఎందుకంటే ఆ మాంటేజ్లో మనం ఒక స్టోరీ చెప్పాలి, కథ చెప్పాలి. అది డైరెక్టర్ విషన్ దాంట్లో ఉండాలి. విషన్ లేకుండా ఆ స్టోరీకి కాకుండా వేరే ఏం మనం పెట్టలేము. ఇప్పుడు ఒక మ్యూజిక్ వస్తుందంటే ఆ మూమెంట్ మనం కొరియోగ్రఫీ చేస్తాము. దాన్ని కొత్తగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొరియోగ్రాఫ్ చేస్తారు. అది నచ్చుతుంది. ఎలాగో ఆ మూమెంట్స్ అన్నది కొంచెం చూడడానికి బాగుంది, మనం చేస్తున్నామంటే ఎంజాయ్ చేస్తారు అందరు. కానీ ఒక స్టోరీ చెప్పడం అన్నది అంత ఈజీ కాదు ఒక కొరియోగ్రాఫర్కి. సో అదే ఒక డాన్స్ మాస్టర్ని కొరియోగ్రాఫర్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఒక డాన్స్ మాస్టర్ డాన్స్ మూమెంట్ కంపోజ్ చేస్తారు. ఒక కొరియోగ్రాఫర్ ఆ కథని, ఆ డాన్స్ని, ఆ
ఆ క్యారెక్టర్ని, ఆ యాటిట్యూడ్ని ఇవన్నీ కలిపి ఒక ఫ్రేమ్లో మీకు చూపిస్తారు. అది డిఫరెన్స్ బిట్వీన్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్స్ మాస్టర్. మీరు కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్? ఎప్పుడు కొరియోగ్రాఫరాగే ఉండాలని అనుకుంటున్నాను నేను. దానికి కావాల్సినవి అన్నీ ఇంకా నేర్చుకుంటున్నా, రోజు నేర్చుకునే ఉంటున్నా. అదేనండి. అంటే ఒక ప్రభుదేవ వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ బాగా మారిందండి. తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది రామ్ చరణ్ గారి సాంగ్, అది ఎరగొట్టేసింది అసలు. బాగుంది, చాలా బాగుంది. ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్స్ అసలు రామ్ చరణ్, చాలా బాగుంది కదా? చూసారా? చాలా బాగుంది, చూసా. వచ్చిన వెంటనే చూసిన. అవునా? వచ్చిన వెంటనే 7:02 అని టైం పెట్టారు. 7:02 కోసం వెయిట్ చేసి చూసిన. కొంచెం డిలే అయింది. మళ్ళీ వచ్చిన వెంటనే చూసిన. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అవునా? మీకు దాంట్లో ప్రత్యేకంగా ఒక కొరియోగ్రాఫర్గా, డాన్స్ మాస్టర్ కాదన్నారు కదా, కొరియోగ్రాఫర్గా చూస్తే మీకేంటి బాగా ఇంట్రెస్ట్గా? దాంట్లో కొన్ని ఆ స్టోరీని, ఇప్పుడు మన సాంగ్లో ఎట్లనో అక్కడ కూడా స్టోరీని చెప్పడానికి ఆ బిగినింగ్ నుంచి పిల్లలతో పరిగెత్తుకొని రావడం కానీ, దాంట్లో బిగినింగ్ నుంచి మూమెంట్స్ కన్నా వెనక్క ఆ స్టోరీని బ్యూటిఫుల్గా చెప్తూ వచ్చినారు. అది మీరు కరెక్ట్గా చూస్తే అది అంతా అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ని కూడా ఎలా ఎలవేట్ చేయడానికి అది చూపిస్తున్న, ఆ జనాల మధ్యలో ఆ క్యారెక్టర్ని, ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలా జనాల మధ్యలో ఉన్న ఒక క్యారెక్టర్, దాంట్లో ఉన్న ఒక సాంగ్, దాంట్లో ఉన్న రూట్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు చాలా బాగా చెప్పారు. అది నచ్చింది, బాగా నచ్చింది. రామ్ చరణ్ గారి తాలూకా మూమెంట్స్ అవి, ఆయన అదే అందరూ గ్రేస్గా గాడ్ అన్ని పెడుతున్నారు కదా. సో ఆయన రియల్లీ అలాంటి, మనం ఒక మూమెంట్ చెప్తున్నప్పుడు ఆయన బాడీ నుంచి అది బయటకు వస్తున్నప్పుడు అది చాలా గ్రేస్గా, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఉన్న ఒక స్టైల్తో అది బయటకు వస్తుంది కదా, అది ఎప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. అదేలేండి. అంటే మనకి ఆల్ అక్రాస్ ది కంట్రీ ఒక డాన్సింగ్ స్టార్గా ఒక ఇమేజ్, ఒక ఐకనిక్ ఇమేజ్ ఉన్నదంటే అది చిరంజీవి గారికి. మెగాస్టార్ చిరంజీవి. ఆయన సాంగ్స్కి ఎప్పుడైనా మీరు గతంలో ఎప్పుడైనా వర్క్ చేయడం? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నేను ఆల్రెడీ పనిచేసాను. సైరా పనిచేసిన, మళ్ళా ఇంకొక మూవీ జనతా కరేజ్ డైరెక్టర్ గారు, ఆయన కొరటల శివ గారు, ఆచార్య అది చేసిన. ఆయన కూడా చాలా క్రేజ్ అండి, చాలా క్రేజ్. మనం ఒక కొరియోగ్రాఫర్గా, ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఒక మూమెంట్ కంపోజ్ చేసి ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి ఆయన చేస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు టెక్నీషియన్ అనేది మర్చిపోయి ఒక ఫ్యాన్గా చూసి ఎంజాయ్ చేస్తాం మనం స్పాట్లోనే. సో అలాంటి ఒక అవుట్పుట్ ఆయన దగ్గర నుంచి వస్తుంది. అది అన్నీ బ్లెస్డ్. ఎక్కడో ఒక ఊర్లో టీవీలో ఉండి వీళ్ళందరినీ చూసి ఎంత బాగా చేస్తున్నారన్నది ఎంజాయ్ చేసిన ఒక మనిషికి అందరితో పక్కన ఉండి చూడడమే బ్లెస్సింగ్. అండ్ దగ్గర ఇలా లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కరికి కొరియోగ్రఫీ చేస్తున్నాం అన్నది ఇంకా బ్లెస్డ్. వెరీ గుడ్. మీ అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది. చాలా మంచి అబ్జర్వేషన్ ఉంది మీ క్రాఫ్ట్ మీద మీకు. అది మీకు 100% ఇట్ విల్ హెల్ప్ యూ టు ట్రావెల్ ఏ లాంగ్ వే అండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంకా ఏమైనా చేశారా? జరుగుతున్నదా షూటింగ్? ఇంకో సాంగ్ ఇంకా నెక్స్ట్ సాంగ్స్ ఉన్నాయి, అవి దేవుడి దయ వల్ల చేస్తాను అనుకుంటున్నా. ఒక సాంగ్ ఇచ్చారు ఇప్పుడు, ఇది ఒకటి, ఇంకొక మాంటే సాంగ్ ఒకటి చేసిన ఆల్రెడీ. అమ్మ, మళ్ళీ మాంటే సాంగ్ ఎలా చేశారు మరి? డైరెక్టర్ చేసుకున్నాడా? లేదు, నేను చేసిన. డైరెక్టర్ విషయాన్ని టఫే, అదే చెప్తున్నా కదా, దీనికన్నా అది చాలా టఫే, కానీ అది కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇవి 2 సాంగ్ ఇప్పుడు నేను చేసిన మన మూవీలో. ఇంకా సాంగ్స్ ఉన్నాయి, అది ఎట్లా అన్నది ఫ్యూచర్లో అప్డేట్. ఇంకేం లేదు, ఇంకేంటి, మీరే చేస్తారు, మీరే చెయ్యాలి కూడా. ఎందుకంటే ఆ స్టాంపింగ్ వచ్చింది కాబట్టి మీకు అది అంత సినిమా మొత్తం సస్టైన్ అయితే బాగుంటుంది. 100%. గుడ్ లక్ సుధా. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకుని కొరియోగ్రఫీలో ఇండియాలోనే ఒక పెద్ద రేంజ్కి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇది ఆయాష్ షేర్. ఈయనే ఆయాష్ షేర్ అంటే కొత్తగా ఒక కొరియోగ్రాఫర్గా ఎక్స్ప్లోర్డ్ అయ్యాడు కదా మొన్న. సో లెట్ us wish him all the very best for a long way to come in the film industry. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.